ప్రైవేట్ స్కూల్స్ అంటే మనం ఒక గుడిలో చూస్తాం, కానీ వాళ్ళు మాత్రం మనల్ని ప్రతి నెల ఈఎంఐ కట్టే ఒక కస్టమర్స్ లో చూస్తారు. అంతేకాకుండా డబ్బులు డ్రా చేసుకుంటే ఏటీఎం మిషన్ లా కూడా చూస్తారు. మన అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వీ ఫోకస్ ఆన్ వాల్యూస్ అని, కానీ ఫీజు హైక్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు చెప్పేది ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇలా బ్లా బ్లా చెప్తూనే ఉంటారు. వాళ్ళ స్కూల్ బుక్స్ లో అయితే మోరల్ వాల్యూస్ ఉంటాయి, కానీ మన ఫీజు పాలసీస్ లో ఎక్కడ కూడా కనిపించవు. అంతేకాదు వాళ్ళు పెట్టే ఫీజెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ మన పిల్లలు కూర్చునే బెంచెస్ మాత్రం ఎప్పుడో పాత ఉంటాయి. ఇంకా వాళ్ళు కూర్చునే క్లాస్ రూమ్ లో ఫ్యాన్స్ కూడా సరిగ్గా జరగవు. మన పిల్లలు ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ కూడా ఉండదు. కానీ ప్రతి ఇయర్ మాత్రం స్కూల్ ఫీజెస్ పెంచేస్తూనే ఉంటారు, కానీ మనం సంపాదించే సంపాదన మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగట్లేదు. మన ఇండియాలో ఎక్కువగా ఉండేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడేది వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని. కానీ చాలా ప్రైవేట్ స్కూల్స్ లో చూస్తుంటే స్ట్రెస్ తో చదివిస్తారు, ఫీజ్ తో కాదు. అయితే ఆ ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటున్న ఫీజ్ కి వాళ్ళు మన పిల్లలకి ఇచ్చే నాలెడ్జ్ కి ఏమైనా బ్యాలెన్స్ అవుతుందా? స్కూల్లో ఉండి చదువుకోవాల్సిన పిల్లలు ఇప్పుడు వీధుల్లోకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. ప్రెసెంట్ ఇది ఢిల్లీలో సిచ్యువేషన్. మన దగ్గరికి కూడా తొందరలోనే రావచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఫుల్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, వెళ్ళి చూడండి.